ఏపీ మండలిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 2019కి 72% పూర్తయిందని, మరి 72% పూర్తయినటువంటి ప్రాజెక్టుని మళ్ళీ అదే రికార్డు చెప్తున్నాయి. 19-24 మధ్య కేవలం 2% మాత్రమే పూర్తయ్యాయని. మరి ఎందుకు 5 సంవత్సరాల అవకాశం ఇస్తే ఎందుకు చేయలేదు అధ్యక్ష? వాళ్ళు ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రులు, నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను అధ్యక్ష, ఆ రోజున ఇద్దరు మంత్రులు కూడా చెప్పారు. ఒకళ్ళు చెప్పారు, ఒక మంత్రి ఏది 50% ఫుల్ పెర్సెంట్ అని ఆయన భాషలో ఆయన ఒక మంత్రి చెప్పాడు. అది ఇంకొక మంత్రి చెప్పాడు. ఈ పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని ఇంకో మంత్రి చెప్పాడు అధ్యక్ష. వీళ్ళకి 5 సంవత్సరాలు అధికారం ఇస్తే వీళ్ళు చెప్పింది అదే అధ్యక్ష. కానీ ఈ రోజు చాలా క్లియర్ గా మళ్ళీ నేను బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్తూ ఉన్నాం, గత మీటింగ్ లో కూడా చెప్పాం, మళ్ళీ చెప్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం. ఆ నదుల అనుసంధానం అవ్వాలనంటే ఖచ్చితంగా పోలవరం అనేది ప్లస్ 45.72 మీటర్స్ కే పోలవరం నిర్మాణం పూర్తవుతుంది. ఆ ప్లస్ 45.72కి పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు వాళ్ళ మరి ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఉత్తరాంధ్రకు మేము నీళ్లు తీసుకెళ్లిస్తాం. అదేవిధంగా వాళ్ళ రాయలసీమకు కూడా మేము నీళ్లు ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13810 మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం. అధ్యక్ష, ప్రభుత్వ భవనంలో ఉన్నటువంటి 330 సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్స్కి అవసరమయ్యే మరమ్మతుల కొరకు 2024-25 సంవత్సరానికి గాను 57.66 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేయడం అయింది అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం అవునండి. మూడవ ప్రశ్న సమాధానం స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా 200 సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో 1259 అదనపు మరుగుదొడ్లకు ప్రతిపాదించబడింది. పడకలను సమకూర్చడానికి ప్రతిపాదన పరిశీలన ఉంది అధ్యక్ష. ఆప్కో ద్వారా 24-25 సంవత్సరానికి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బోర్డర్లకు బెడ్షీట్స్ మరియు కార్పెట్లు అందించడం అధ్యక్ష. నాలుగవ ప్రశ్న సమాధానం అధ్యక్ష, మరమ్మతుల కోసం 23-24 సంవత్సరంలో 2,69 లక్షల రూపాయల బడ్జెట్ కేటాయించి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. 24-25 అధ్యక్ష 143 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి గత ప్రభుత్వంలో చేసినటువంటి పెండింగ్ బకాయిల్ని 1,07 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. అశోక్ బాబు గారు. అధ్యక్ష, ముందుగా సాంఘిక సంక్షేమ మంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే విద్య, అందుట్లో హాస్టల్స్, గత ప్రభుత్వం నాడు నేడు అనే ఒక ప్రోగ్రాంతో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది. బిల్డింగ్లు కట్టారు, రంగులు వేశారు, అలాగే కార్యాలయాలకు కూడా రంగులు వేశారు. అది కోర్టు దాకా వెళ్ళడం చాలా జరిగింది. అయితే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష, పిల్లలకి స్కూల్లో ఏ ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా హాస్టల్లో ఉండే ప్రత్యేకించి విద్యార్థులకి, ఎందుకంటే నేను ఫిజికల్గా కొన్ని హాస్టల్స్ మేము వెరిఫై చేసాం, బాత్రూమ్లు కానించి, వాళ్ళు పడుకునే బెడ్స్ కానించి, అక్కడ ఉన్న ఫుడ్ కానించి ఏది కూడా చాలా హాస్టల్స్, మెజారిటీ హాస్టల్స్ క్వాలిటీ లేదు అధ్యక్ష. అయితే ఈ రోజున ప్రభుత్వం 57 కోట్లు ఇచ్చి రిపేర్స్ టేకప్ చేయటం అయితే అత్యంత సంతోషదాయక విషయం. ఆడపిల్లలకి హాస్టల్స్లో ఉండేటప్పుడు ఇల్లు కంటే హాస్టల్ బాగుందనే ఫీలింగ్ వచ్చినప్పుడే ఈ విద్య కోసం ఆడపిల్లలు ఎక్కువ వస్తారు అధ్యక్ష. రూరల్ ఏరియాలో ఆడపిల్లలను హాస్టల్ పంపించినప్పుడు తల్లిదండ్రులు కొంత కన్సర్న్ ఉంటుంది అధ్యక్ష. అమ్మాయి బాగుందా లేదా, అక్కడ హ్యాపీగా ఉందా లేదా, ఇవన్నీ ఉంటాయి. అలాగే లిటరసీ రేటు ప్రత్యేకించి రూరల్ ఏరియాలో బాలికలకు పెంచాలంటే హాస్టల్స్ ఇల్లులాగానే ఉండాలి, ఇంటికన్నా బాగుండాలి అధ్యక్ష. కాబట్టి ఈ రిపేర్స్ కానీ లేదంటే లోపల ఉండే ఫెసిలిటీస్ కానీ, ఎందుకంటే మొన్న మేము నా నేటివ్ ప్లేస్ అయిన నవనగేట్లో అధ్యక్ష కొంతమంది టీము పెట్టి ఒక బాయ్స్ హాస్టల్కి 60,000 పెట్టి లైటింగ్ వేయించాం. ఒక దాదాపు 2 lakhs ఖర్చు పెట్టి టాయిలెట్స్